సమయమిదే, పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపుల రోగపు గూటిని పెకలించే, పూజలు చేయగ గురువే తెంచగా, పెకలించే, పూజలు చేయగ గురువే తెంచగా. పూజా సమయమిదే, సమయమిదే, పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే, నాదుని గాంచు పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ శ్రీ అగరపు అంతోని వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అగరపు బాలరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ. శ్రీ ఉండ్రాసి నాగేశ్వరరావు, శ్రీమతి గ్లోరీ ఆలిస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వీరి కుమారులు సోమశేఖర్, మనోజ్ చంద్ సమర్పిస్తున్నారు. 46వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వట్టి షౌరెడ్డి, తెరేజా గార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. జార్జ్ జోసెఫ్, గ్లోరియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ యేసు తిరుహృదయ పేరిట కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాదుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తములు మహోత్సవమును ఈనాడు మనం కొనియాడుతున్నాము. తండ్రి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం పంపాడు. ఆయన బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోకుండా ఆ యేసు సిలువలో తన్ను తాను బలిగా సమర్పించుటకు మునుపు కడరాత్రి భోజనం సమయమున అప్పమును తీసుకొని ఇది నా శరీరము, రసమును తీసుకొని ఇది నా రక్తము,
దీనిని పుజించి త్రాగి నా శరీరమును నా రక్తమును పొందుకోండి, లేకపోతే ఈ పాపం నిండిన ఈ లోకములో మీరు బ్రతకలేరు అని తన్ను తాను సమర్పించిన ఈ పరిశుద్ధ పండుగను మనం కొనియాడుతున్నాము. మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ ఈ గొప్ప దేవుని పొందుటకు నేను యోగ్యుడుగా ఉన్నానా, లేకపోతే క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహామహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా 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 గ్లోరియా, మహిమ మహిమ మహిమ. సర్వశక్తి గల సర్వేశ్వరా, సకలము పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వరా, సకలము పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా, ఏలినవారా, గ్లోరియా 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 గ్లోరియా, మహిమ మహిమ మహిమ. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా, గ్లోరియా 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 గ్లోరియా, మహిమ మహిమ మహిమ. సర్వ జగతిని నడిపించువారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరా. సర్వ జగతిని నడిపించువారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరా. పిత సుతాత్మగా ఏకమై ఉన్నవారా, త్రిత్వైక దేవా. పిత సుతాత్మగా ఏకమై ఉన్నవారా, త్రిత్వైక దేవా. ఆమేన్.
సర్వేశ్వరా, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమార్ని రక్షణాదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించచ్చు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపుమని నిన్ను ప్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము వచనములు 2 నుండి 3 వరకు మరియు 14 నుండి 16 వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకును మీ హృదయములను పరీక్షించుటకును మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకొనెను. ఆయన మీకు అనుకువ నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనము అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడు ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడు, కానీ ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియచేయుటకే ఆయన అట్లు చేసెను. మీరు కోరుకున్న పదార్థములన్నీ భుజించిన తర్వాత మీరు వసించుటకు సుందరమైన భవనములను నిర్మించుకున్న పిదప మీ పశువుల గొర్రెల మందలు వెండి బంగారములు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగి మిమ్ము ఐగుప్తు దాస్య గృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. ఆయన మిమ్ము సుదీర్ఘము భయంకరమునైన విషసర్పములతో తేళ్లతో కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చాను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు వెలువరించెను. మీ పూర్వులు కని విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభువు మీకు వినయము నేర్పును, మిమ్ము పరీక్షించెను. అతడింతగా శ్రమపడినది చివరకు మీకు మేలు చేయుటకే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము, ప్రభువును స్తుతింపుము. యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము, ప్రభువును స్తుతింపుము. నీ పొలిమెరలను సురక్షితము చేయును. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును. ఆయన వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము, ప్రభువును స్తుతింపుము. ఆయన తన వాక్కును యాకోబునకు వినిపించును. తన కట్టడులను ధర్మవిధులను ఇజ్రాయేలులకు ప్రకటించును. అన్యజాతులకు ఆయన ఇట్టి కార్యమును చేయలేదు. ఆయన ధర్మవిధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేము యెరూషలేము ప్రభువుని స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. పెక్కుమంది మైనను మనము అందరము ఒకే శరీరము, ఏలన మనమందరమును ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు.
పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు. సోదరులారా, దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనటలేదా? మనము రొట్టెని విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకొనటలేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనమందరము ఒకే శరీరము. ఏలైనా మనమందరమును ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగా, అనంతంగా, శాశ్వతంగా ఆశీర్వదించే మిమ్మింకా ప్రేమ స్వరూపంగా, ప్రేమగా, అనంతంగా, శాశ్వతంగా ఆశీర్వదించే మిమ్మింకా ప్రేమ స్వరూపంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషం 6వ అధ్యాయము పవిత్ర వచనములు 51 నుండి. యేసు యూదులతో ఇట్లనెను, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని పూజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందట యూదులు ఒకరితో ఒకరు, మనము పూజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వారు వాదించు కొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును పూజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును పూజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము
పొందును. నేను అతనిని అంతిమా దినమున లేపుదు. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును పూజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేని తండ్రి మూలమునా జీవించుచున్నాను. అట్లే నన్ను పూజించువాడు నా మూలమునా జీవించును. ఇది ఏ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను పూజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును పూజించువాడు ఎల్లప్పుడును జీవించును, ఎల్లప్పుడును జీవించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము దేవాది దేవుడు, రాజాది రాజు, మానవుడుగా ఈ భూమికి తండ్రి ద్వారా పంపబడినను ఆ దేవుడే మానవులు జీవించుటకు ఏదో గిఫ్ట్ ఇవ్వలేదు. తన సొంత రక్తమును, శరీరమును మనకిచ్చి మనతో కలిసి జీవించుటకు సమర్పించిన ఆ గొప్ప దినమును కొనియాడుతున్నాము. ఈ తరుణంలో తిరుసభ మనకు మన పితరులని జీవితాన్ని చూపించి, మన పితరులను దేవుడు ఎడారిలో మన్నానుతో పవిత్ర జీవ జలముతో పోషించి నడిపించినను వారు ప్రభుని గుర్తించుకోకుండా ఈ మాయ లోకానికి బలిగా మారి వారు ముందు నడుస్తున్న దైవ సన్నిధిని మర్చిపోయారు. కనుక ఒక్కరోజే 23,000 మంది సర్పముతో కాటువేయపడ్డారు. ఆరంభింపబడిన దిశలో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా చేరుకోలేదు, 2 తప్ప, యోసువా కాలేబ్ తప్ప. దేవుని ప్రియమైన బిడ్డ, నిన్ను నన్ను కూడా ఈ భూమికి దేవుడు పిలిచి తన సన్నిధిని మన మధ్యలో స్థాపిస్తున్నాడు. కానీ నీవు నేను ఈ లోకమును చూచి లోకంలో ఎటువంటి శ్రమలు శోధన వచ్చినను ప్రభు వైపు చూడలేదంటే, ఆయన సన్నిధి ద్వారా నడిపింపబడలేదంటే మనము కూడా తన్ను తాను బలిగా సమర్పించిన ఆ యేసుని దివ్య శరీర విలువను గ్రహించకుండా మరణించిపోతాము. ఈనాడు 2వ పట్టణములో కొరింథీయులకు రాసిన లేఖలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనమందరము క్రీస్తు అని శిరస్సునకు తగిన బిడ్డలుగా ఉండినను మనం ఆ తలంబు ఆ ప్రభు నేర్పించే మార్గాన్ని గుర్తించుకోకుండా ఒక్కొక్కరు వారు ఇష్టపడి జీవించి ప్రతి ఒక్కరు నశించిపోయారు.
మనము కూడా ప్రభు క్రీస్తుని ప్రేమను ఈ పవిత్ర తిరుసభ ద్వారా ప్రభు మనకు ప్రసాదించే ఈ సత్ప్రసాదంలో మనం కనుక్కోవాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయనతో జీవించుటకు నేర్చుకోవాలి. అందుకే తల్లి తిరుసభ ప్రభు క్రీస్తుని త్యాగ బలిని శరీర రక్తమును కొనియాడుటకు మనమందరికీ దివ్య బలిపూజను ప్రసాదిస్తుంది. ఈ దివ్య బలిపూజను ప్రతిరోజు మనం పొందుకున్నప్పుడు మనల్ని ప్రేమించిన ఆ దేవుని సన్నిధితో నడుస్తాము. మన కోసం బలి అయిన ఆ ప్రభుని శరీర రక్తములో పాలు పంచుకొని మనము కూడా బలిగా మారి ఒక్కొక్కరి కోసం జీవం ఇచ్చే, ఆశీర్వాదం ఇచ్చే దేవుని బిడ్డలుగా మారిపోతాం. అటువంటి ఉన్నత కార్యమును ఈ దివ్య బలిపూజ ద్వారా ప్రతిరోజు తల్లి తిరుసభ మనకు ప్రసాదిస్తుంది. కానీ చాలామంది దివ్య బలిపూజలో పాల్గొనినను దాని వెనుక ఉన్న మహిమను, ప్రభు ఎలా మనతో నడుస్తున్నారనే సత్యమును గ్రహించలేక ఏదో ఒక సాంఖ్యలాగా వచ్చి పాల్గొని వెళ్ళిపోతున్నారు. ఈ దివ్య బలిపూజలో మనం పాల్గొనాలంటే మొదటిగా ప్రభు నుండి మనం నేర్చుకోవాలి. ప్రభు సత్ప్రసాదమును స్థాపించుటకు మునుపు ఏం చేశాడు? లూకా సువిశేషం 22వ అధ్యాయం 8వ వచనం, పేతురు యోహాను పిలిచి మీరు వెళ్ళి ప్రిపేర్ చేయండి, తయారు చేయండి ఈ బలి కోసం అన్నాడు. అవును, దివ్య బలిపూజలో పాల్గొనాలంటే ఏదో మనము గుడికి వచ్చి పాల్గొనటం కాదు. దివ్య బలిపూజలో పాల్గొనటకు మునుపే మనల్ని మనం తయారు చేయటం చాలా ముఖ్యం. అవును, అందుకే ఎలా తయారు చేయాలి? మొదటిగా మనం పూజకి వచ్చుటకు మునిపే దేవుని వాక్యమును చదవాలి. చదువుతున్నప్పుడు దేవుడు వాక్కు ద్వారా మాట్లాడతాడు. అందుకే ఈనాడు మొదటి పట్టణంలో చెప్పాడు, మానవుడు బ్రతకాలంటే దేవుని నోట నుండి వచ్చే వాక్కు ద్వారా. అందుకే ఈ దివ్య బలిపూజలో దేవుని వాక్యం ఇవ్వబడుతుంది కనుక ముందే వాక్కుని చదివి మనం ముందుకు సాగిపోవాలి. రెండవది, ప్రతి దివ్య బలిపూజలో యేసుక్రీస్తు తన రక్తాన్ని చింది మనల్ని రక్షించాడు కదా, ఆ ప్రభువుని చూచి ఏ ఇంటెన్షన్, ఏ కార్యం కోసం ఈ దివ్య బలిపూజలో పాల్గొంటున్నామో దేవుని వాక్యము చదువుకోవాలి. ఒక గొప్ప ఉద్దేశమును ఆ బలిపీఠంలో సమర్పించి ఆ దివ్య బలిపూజలో పాల్గొనాలి. మూడవది, ఎలా మనల్ని ప్రిపేర్ చేయాలి? ఆ దివ్య బలిపూజకు వస్తున్నప్పుడే ప్రభువా నిన్నే మాకు సమర్పించావయ్యా, ఇదిగో నీలాగా నేను ఎలా జీవించాలి, ఈ పాప లోకములో నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను కూడా నీలాగా మార్చమయ్యా, ప్రేమగల పాత్రముగా మార్చమయ్యా, బ్రతికే ఈ ఒక్క జీవితం బ్రతికినా నీకోసం నేను కూడా నన్ను నీకు సమర్పించాలి, కానీ సమర్పించలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని వాంఛతో ప్రార్థనతో మనం గుడిలోనికి రావాలి. రెండవది, దివ్య బలిపూజలో మనం పాల్గొంటున్నప్పుడు మనల్ని మనం పరిశీలించి చూడాలి. అందుకే దివ్య బలిపూజల్లో రెండవ భాగం దేవుని స్తుతించి ఆరాధించిన పిదప మనమందరము మన పాపాన్ని గుర్తించుకొని ఈ ఉన్నతమైన బలిలో పాల్గొనుటకు మనం యోగ్యులుగా ఉన్నామా లేదా అని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. మన పాపం కోసం పశ్చాత్తాపపడి మనల్ని శుద్ధి చేయుటకు ఈ దివ్య బలిపూజ మనల్ని ఆహ్వానిస్తుంది. మూడవది, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ దేవాది దేవుడు తన ఉన్నతమైన జీవితానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కనుక దేవుని వాక్యమును శ్రద్ధతో మనం వింటున్నప్పుడు ఈ వాక్కు ద్వారా దేవుడు
నాకు ఏం చెప్తున్నాడు? ఈ వాక్కు నేను బ్రతుకుటకు, ఈ పాపాన్ని జయించుటకు, సాతాన్ని ఓడించుటకు దేవుడిచ్చే, ఆత్మ ఇచ్చే ఖడ్గము అని గుర్తించుకొని దాహముతో ఆ వాక్యం అనే ఆహారమును మనం భుజించాలి. 4వది, ఈ దివ్య పడిభుజలో మనల్ని మనం ఈ అప్పరసముతో ప్రభునకు సమర్పించాలి. ఆ వాక్కును విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన జీవితంలో దేవుడు ఏదైనా చేయమని కోరుతున్నారా? లేక ఏదైనా వదలమని కోరుతున్నారా? లేక ఈ వాక్కు ద్వారా దేవుడు మనల్ని ఎక్కడికో పంపిస్తున్నారా? లేక ఉపవాసం అంటున్నారా? మనం దేవుని వాక్కును విని తన్ను తాను బలిగా సమర్పించే ఆ దేవునికి మనల్ని సమర్పించాలి. అందుకే ఈ సమయంలో నీతో పాటు ఈ బలిపీఠములో నిన్ను సమర్పించి ఆ ప్రభుని వెలుగుతో నీ హృదయాలను నింపుకోవాలి. ఏ పీఠములో అగ్ని లేదో ఆ పీఠంలో సర్పం చేరుకుంటాడు. ఊర్కనే గుడికి వచ్చి వాక్యమును విని దేవుని ఆత్మ వెలుగును, ఆయన ఎందుకు మనకు జీవం ఇచ్చాడనే సత్యముతో మనల్ని నూతనీకరించుకోలేదంటే ఆ బలిపీఠం చేరటం వ్యర్థము. లేవియకాండం 6, 9, 13లో నీ హృదయమనే బలిపీఠంలో ఎప్పుడూ దైవ సన్నిధి మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదని ప్రభు పలుకుతున్నాడు. కనుక నీ జీవితంలో నిన్ను గాయపరిచేది, నిన్ను వేదన చేసేది, నువ్వు చేయాలని ఆశించేది ఏమీ మనసులో ఉన్నదో అవి అన్నీ దేవునికి సమర్పించాలి. 5వది, ఈ దివ్య బలిభుజలో ఆ గురువుతో కలిసి మనం ఈ దివ్య బలిభుజలో పాల్గొనాలి. అక్కడ యేసే గొర్రె పిల్లగా తన్ను తాను సమర్పిస్తున్నాడు. అక్కడ యేసే బలిని సమర్పించే పెద్ద గురువుకు కూడా మారుతున్నారు. నీకోసం ఎందుకయ్యా ఆయన బలిగా మారాలి? ఎందుకయ్యా ఆయన గురువుగా మారి నిన్ను తండ్రికి సమర్పించాలి? ఈ లోకంలో నీ కూర్చి ఎవడైనా ఆలోచిస్తున్నాడా? కానీ ఆయన బలిగా మారి నిన్ను తండ్రికి సమర్పిస్తున్నాడు మాట. ఇది ఎంత గొప్ప సత్యం! గురువు అప్పమును రసమును పైకి లేపి తండ్రికి సమర్పిస్తున్నప్పుడు నీవు కూడా నిన్ను సమర్పించాలి. నీలోని సమస్యలు, శోధనను కింద వదిలేసి తండ్రికి సమర్పించే దేవునితో కలిసి తండ్రిని సంకల్పమును, తండ్రిని దర్శనమును, తండ్రిని దాహమును నీ దాహముగా, నీ దర్శనముగా మార్చుకొని ఆయన చిత్తమును నెరవేర్చుటకు మనల్ని సమర్పించాలి. అవును, యేసయ్య అన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. నన్ను నీవు భుజించిన నువ్వు మరణించినను జీవిస్తావు. ఈ సత్యమును గుర్తించుకొని గురువు, ఇదిగో నా శరీరం, గొర్రె పిల్లగా మారిన యేసుని శరీరం, ఈ విందులో పాల్గొంటున్న నీవు ధన్యుడు అని పలికినప్పుడు ఆ సత్యమును స్వీకరించుకొని పాపం నుండి విడుదల పొంది నిన్నే, నీ కుటుంబమును, నీ మనస్సులో ఉన్న ప్రతిదాన్ని ప్రభువునికి సమర్పించి ఇప్పుడు తన్ను తాను నీకు సమర్పించే యేసుని నువ్వు పొందుకోవాలి. ఆ ఉన్నత సంఖ్య ఈ దివ్య బలిభుజలో నువ్వు పొందుకుంటావు. ఆ యేసుని నువ్వు పొందుతున్నప్పుడు నిత్య జీవమును పొందుకుంటావు, పరలోక మహిమను పొందుకుంటావు. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థిస్తావా? పూజా బలిలా ఈ భూమిలో భాగ్యసిరులు ఏమీ లేదయ్యా. నిన్ను ప్రేమించి నీకోసం తన్ను తాను సమర్పించిన ఆ ప్రభుతో ఐక్యమవుతావా? ప్రభునితో కలిసి ప్రభు మహిమలో పాల్గొను. ప్రతిరోజు పూజా బలిలో పాల్గొనుటకు, యేసు మహిమలో పాల్గొనుటకు
నిన్నే బలిగా సమర్పించుటకు నిన్ను నీ శరీరమును తాటి దేవుని ఆత్మలో దేవుని మహిమలో పాల్గొని నువ్వు కూడా త్యాగ బలిగా మారు. నీ జీవితం ధన్యమవునుగాక. పూజా బలిలా భాగ్య సిరులు భూమిలో లేదే. దివ్య పూజ బలిలో భాగ్య సిరులు భూమిలో లేదే. భూమి నిండా బంగారమిచ్చినను ఈ బలికి సాటి లేదే. భూమి నిండా బంగారమిచ్చినను ఈ బలికి సాటి లేదే. ప్రభువే ఈ బలి అర్పణగా తిగి వస్తున్నారే. ప్రభువే బలి అర్పణగా దిగి వస్తున్నారే. భక్తి శ్రద్ధలతో ఈ బలిని సమర్పించేదము. భక్తి శ్రద్ధలతో ఈ బలిని సమర్పించెదము. దివ్య పూజా బలిలా భాగ్య సిరులు భూమిలో లేదే. దివ్య పూజ బలిలా భాగ్య సిరులు భూమిలో లేదే. ఎంత తీసిన కొరత లేక పొంగి పొరలుతుంది. ఎంత తీసినా కొరత లేక పొంగి పొరలుతుంది. కల్వారి కొండ నుండి దివ్య ప్రేమ క్షమాపణ. కల్వారి కొండ నుండి దివ్య ప్రేమ క్షమాపణ. చెప్పలేని అనుగ్రహాలను ప్రసాదించే విందిది. చెప్పలేని అనుగ్రహాలను ప్రసాదించే విందిది. పాలు పంచుకొని భాగ్యమును నాకు ప్రసాదిస్తున్నావే. పాలు పంచుకునే భాగ్యమును నాకు ప్రసాదిస్తున్నావే. పూజా బలిలా భాగ్య సిరులు భూమిలో లేదే. దివ్య పూజ బలిలా భాగ్య సిరులు భూమిలో లేదే. నా సొంత బలంతోనే బ్రతుకలేనని ఎరిగిన ప్రభు నీవు నాలో నివసింప నాతో పయనింప తిగి వచ్చితివే. నా సొంత బలముతో నే బ్రతుకలేనని ఎరిగిన ప్రభు నీవు నాలో నివసింప నాతో పయనింప దిగి వచ్చితివే. బలి సమర్పించే పెద్ద గురు నీవే యేసు ప్రభు. బలి సమర్పించే పెద్ద గురువు నీవే యేసు ప్రభు.
కలిసి నన్నునే పూర్తిగా సమర్పిస్తున్నాను. నీతో కలిసి నన్నునే పూర్తిగా సమర్పిస్తున్నాను. నీకు ప్రియం లేనిది నా నుండి తొలగించి నీ ఆత్మతో నన్ను నింపు. నీకు ప్రియం లేనిది నా నుండి తొలగించి నీ ఆత్మతో నన్ను నింపు. పూజా బలిలా భాగ్యసిరులు భూమిలో లేదే. దివ్య పూజ బలిలా భాగ్యసిరులు భూమిలో లేదే. భూమి నిండా బంగారమిచ్చినను ఈ బలికి సాటి లేదే. ఈ భూమి నిండా బంగారమిచ్చినను ఈ బలికి సాటి రాదే. ప్రభువే ఈ బలి అర్పణగా దిగి వస్తున్నారే. ప్రభువే బలి అర్పణగా దిగి వస్తున్నారే. భక్తి శ్రద్ధలతో ఈ బలిని సమర్పించేదం. భక్తి శ్రద్ధలతో ఈ బలిని సమర్పించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మలను గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలోండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. పరిశుద్ధుడైన యేసయ్య మానవులతో ఒప్పందం చేసి తన రక్తం ద్వారా మన పాపాలను కడిగి మన పాపాలను బలహీనములను తన మీద మోసుకున్నాడు. ఆ గొప్ప నాదునితో కలిసి మనం ప్రార్థించేద్దాం. ఓ దయగల తండ్రి, ప్రపంచవ్యాప్తంగా మా శ్రీ సభను పాలించుచున్న మా లియో జగద్గురువులను, మా అగ్ర పీఠాధిపతులైన పూలాంతోని తండ్రి గారిని, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న పీఠాధిపతులందరినీ, మాకు అనునిత్యము ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను దీవించండి. వీరంతా ప్రభు ప్రేమలో జీవించుచు ప్రజల నాడి తెలుసుకుని ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు తగినట్లుగా వాక్య పరిచర్య చేయుటకు ప్రేరేపించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, ఎడారిలో 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలను నడిపించి మన్నా భోజనమిచ్చి వారి ఆకలిని మీరు తీర్చితిరి. మీరే మా ప్రభువు రక్షకుడని గాఢంగా విశ్వసిస్తున్న మమ్ము మీ ఉదారత్వంతో దీవించండి. మా ఆత్మల ఆకలి దప్పులు మీకు క్షుణ్ణంగా తెలుసు కనుక మీరు మాకు జీవాహారంగా ఉండి మా విశ్వాసంలో పటిష్టపరిచి ముందుకు నడిపించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మనమంతా ఒకే రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. కావున మనము ఒకే శరీరమై ఉన్నాము. క్రైస్తవ జ్ఞానస్నానం పొందిన వారంతా ఏక కుటుంబముగా ప్రభుని ప్రేమలో బంధింపబడి ఉన్నాము.
కావున మన సంఘము ఐక్యముగా ఉండి విశ్వాసములో బలపడి ఏక కుటుంబముగా ప్రభుని ప్రేమలో జీవించుచు ప్రభునికి సర్వదా మహిమ చేకూర్చు వారిగా దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవాహారమును నేనే అని పలికిన ప్రభువా, ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును అని ప్రభువు వాగ్దానము చేసి ఉన్నారు. మేమంతా ప్రభుని పవిత్ర దేవాలయాలలో నిత్యము జరుగు దివ్య పూజా బలులలో పాల్గొని దివ్య సత్ప్రసాదము స్వీకరించు భాగ్యము మాకు దయచేయము. అదేవిధముగా మేము తరచుగా దివ్య సత్ప్రసాద సందర్శన చేసి ప్రభుని దివ్య సన్నిధిలో సమయం గడిపి ప్రార్థించువారిగా మమ్మ మలచుమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, నిన్నే నీవు మాకు అర్పించావు. ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొని నీ ప్రేమను చవిచూడుటకు నీలాగా త్యాగ బలిగా మారి ఈ ఒక్కసారి జీవితాన్ని ధన్యపరచుటకు మమ్మ ఆహ్వానిస్తున్నావు. మేము కూడా నీతో కలిసి నీ మహిమలో పాల్గొనుటకు విరిగిన అప్పముగా మారుటకు మమ్మ ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవంలో అప్పరసముతో కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చి ఉన్నాం. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీసభకు కరుణతో దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయనా క్రీస్తు ప్రభు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనమును భుజించుచుండెను. నిష్కలంగ గొర్రె పిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక్క పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థముగా ఏర్పాటు చేశాను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలు పోషించి వారిని పరిశుద్ధత్వము నందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది.
ఇంతటి అద్భుతమైన దివ్య ఆహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో నీ పరిశుద్ధ నామమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును వేంచేసెడు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగుణుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకముంచుకునుము.
మా లియో జగద్గురువును, మా అంటోని పుల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ప్రత్యేకంగా దివ్యవాణిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. డైరెక్టర్ని, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారందరూ నీ హృదయ వాంఛను తెలుసుకొని నీలాగా బలిగా మారి ఆత్మలను రక్షించు పనుల్లో ముందుకు సాగిపోనట్లు అనుగ్రహింపుము. ఉత్థానముగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియాంబతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. తండ్రిని చిత్తమును నెరవేర్చుటకు యేసు తన్ను తాను సమర్పించాడు. ఈరోజు ఇప్పుడు మన స్థితి, ఇప్పుడు మనము కూడా తండ్రిని చిత్తం నెరవేర్చా ఈ రక్తం మాంసంతో యేసయ్యతో మనని సమర్పించుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
రక్షణకై ఒసగిన ఈ విందు, ప్రభుని భోజ్య విందు, పరమ ప్రసాద విందు, మానవాళి రక్షణకై ఒసగిన ఈ విందు, మరువలేనిది ఈ విందు, మనుజరూపుని ఈ విందు, మధురమైనది ఈ విందు, మహోన్నతమైనది ఈ విందు, మన్నా కన్నా మిన్న అయినది నిత్య జీవ విందు, మన్నా కన్నా మిన్న అయినది నిత్య జీవ విందు. వేగమే రండి జనులారా దివ్య విందులో పాల్గొనగా, వేగమే రండి జనులారా దివ్యనాథునిలో కొనగా, ప్రేమామయుని విందులు తరించగా, ప్రేమామయుని ప్రేమలు ఫలించగా, ప్రభుని భోజ్య విందు, పరమ ప్రసాద విందు, మానవాళి రక్షణకై ఒసగిన ఈ విందు, ప్రభుని భోజ్య విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవములో భాగస్థులమైతిమే. నీ రాజ్యములో చేరి నిత్య ఆనందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపుమని ప్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువుని నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి రక్షించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభుని ప్రేమలో ఆయన త్యాగ బలిలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా.